డియర్ పేరెంట్స్, ఈ లెక్కను జాగ్రత్తగా వినండి. ఇదే టైప్ మీద ఐఐటి ఫౌండేషన్లో ఇచ్చినటువంటి లెక్కని నేను చెప్పినప్పుడు ప్రయత్నం చేయండి. మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది చాలా సులువుగా ఉంటుంది. నెక్స్ట్ చెప్పబోయే ఐఐటి లెక్క మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏది కష్టం కాదు, జాగ్రత్తగా వింటే ప్రయత్నం చేస్తే ఏది కష్టం కాదు. ఓకే, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్, time is equal to 2 years, rate of interest is equal to 10%. We have to find simple interest. అసలు 500 రూపాయలు, కాలం 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 10%, బారు వడ్డీని కనిపెట్టండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ R by 100. That implies simple interest is equal to T అసలు 500 రూపీస్ ఇంటూ టైము 2 years ఇంటూ రేటు 10/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కొట్టేయండి. అంటే అర్థం ఏంటంటే 100 దీంట్లో ఒకసారి, 100 దీంట్లో 5 times. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10, 10 10s are 100 రూపీస్. 500 రూపాయలు 2 సంవత్సరాలు 10% వడ్డీ చొప్పున ఉంచితే 100 రూపాయలు మనకి వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్లో ఉన్న లెక్కని జాగ్రత్త చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ అవర్ ప్రిన్సిపల్ will be double with 10% rate of interest. In how many years? ఎన్ని సంవత్సరాల్లో అవర్ ప్రిన్సిపల్ విల్ బి డబల్, మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది, విత్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాల్లో మన పెట్టుబడి రెట్టింపు అవుతుంది? పెట్టుబడి రెట్టింపు అవడం అంటే ఏంటి? మనం 100 రూపాయలు ఇచ్చామనుకోండి, 200 రూపాయలు ఇవ్వాలి. అంటే మన 100 మనకి ఇచ్చేస్తారు, పైన ఇంకో 100 రూపాయలు ఇవ్వాలి. 500 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎంత రావాలి మనకి? 1000 రూపాయలు రావాలి. మన 500 మళ్ళీ మనకి ఇచ్చేస్తారు, పైన 500. అంటే మనం ఎంత అయితే పెట్టుబడి పెడుతున్నామో అంతే వడ్డీ రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూడండి. ఈ లెక్కను మనం ఎలా చేస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రెండు ఒకలానే ఉండాలి. ప్రిన్సిపల్ 100 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ కూడా 100 రూపాయలు. హౌ మెనీ ఇయర్స్ అన్నారు కాబట్టి టైం కనిపెట్టాలి. వడ్డీ రేటు 10%. ఎన్ని సంవత్సరాల్లో మన పెట్టుబడి రెట్టింపు అవుతుంది? రెట్టింపు అవడం అంటే ఏంటి? మనం ఎంత అయితే డబ్బులు తెచ్చామో అంతకంతా రావాలి. మన డబ్బులు మనకి ఇచ్చేయాలి, అంతే అమౌంట్ మళ్ళీ కలిపి ఇవ్వాలి. ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. That implies simple interest 100 is equal to P100, time కనిపెట్టాలి, R10 by 1. ఓకే, ఈ 100 క్యాన్సిల్ చేయండి. దట్ ఇంప్లైస్ 100 is equal to T into 10. 10 ఇటే పంపించేయండి. టైం తెలియాలంటే 10 ఇటే పంపించేయండి. దట్ ఇంప్లైస్ 100 by ఇక్కడ గుణించే 10 భాగిస్తుంది ఈజ్ ఈక్వల్ టు T. 10 ఎక్కువ దీంట్లో ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు T. అంటే 10 సంవత్సరాల్లో మన అసలు రెట్టింపు అవుతుంది. అప్పుడు వడ్డీ రేట్ ఎంత? 10%. వడ్డీ రేటు 10% చొప్పున మన అసలు
రెట్టింపు అవుతుంది. ఓకే, ఓకే. మళ్ళీ అదే మోడల్లో కొద్దిపాటి తేడాతో ఇంకో లెక్క చూడండి. ఇఫ్ ఎన్ అమౌంట్ ఈజ్ డబల్ ఇన్ 5 years, ఇఫ్ ఎన్ అమౌంట్ ఈజ్ డబల్ ఇన్ 5 years, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం? మనం పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాల్లో కనుక రెట్టింపు అయిపోతే అప్పుడు వడ్డీ రేటు ఎంత అవుతుంది? మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో, ఒకనొక టైంలో మనకి పోస్ట్ ఆఫీస్లో ఇందిరా వికాస్ పత్రాలు అని చెప్పేసి ఉండేవి. ఇందిరా వికాస్ పత్రం మనం పెట్టినటువంటి పెట్టింపు డబుల్ అవుద్ది అనమాట. అందులో 100 రూపాయలు, 500, 1000 రూపాయలు అలాగా మనం పెట్టుబడి పెడితే మనకు ఒక కాగితం ఇలాంటిది ఇస్తారు. దాని మీద ఇందిరాగాంధీ గారి ఫోటోతో పాటుగా ఇందిరా వికాస్ పత్రం అని చెప్పేసి ఉంటుంది. 5 సంవత్సరాలకి మన డబ్బులు రెట్టింపు అయ్యేవన్నమాట ఆ రోజుల్లో. సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం. అప్పట్లో పెట్టుబడి రెట్టింపు అయ్యేది. ఇప్పుడు 10 సంవత్సరాలకు కూడా రెట్టింపు అవ్వడం లేదు. అది ఆర్థిక వ్యవస్థని తీసేస్తుంది అనమాట. అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపెట్టాలి. పెట్టుబడి 5 సంవత్సరాలు రెట్టింపు అవ్వాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, పెట్టుబడి రెండు సమానంగా ఉండాలి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వడ్డీ రావాలి. తర్వాత టైం ఎంత? 5 years. వడ్డీ రేటు ఇది లెక్క. ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. That implies simple interest 100 is equal to P means 100, T means 5 years, R ఎంత అన్నది కనిపెట్టాలి, వడ్డీ రేట్ ఎంత అన్నది కనిపెట్టాలి, by 100. That implies 100 is equal to, ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చూడండి. ఈ 100లో ఒకసారి 5R. దట్ ఎంప్లాయిస్ R విలువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపెట్టడానికి 5ని టిప్ పంపించేయండి. 5 ఇక్కడ ఏం చేస్తుంది? 5R అంటే 5 into R. రెండు టర్మ్స్ మధ్యలో గుర్తేం లేకపోతే అక్కడ ఇంటూ ఉన్నట్టు లెక్క అనమాట. X into Y. అలాగే 5R అంటే అర్థం 5 into R. ఈ 5ని టిప్ పంపించేస్తే గుడించే 5 టేప్ వచ్చి భాగిస్తుంది. 100/5 is equal to R. 100లో 5 టేబుల్ 20 times 4, 20 is equal to R. అంటే వడ్డీ రేట్ ఎంత అయింది? 20% అయింది. వడ్డీ రేటు 20% అయింది. అంటే చాలా ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. అంటే మీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. 12% అంటేనే 100కి ₹1 వడ్డీ. 12% అంటే బ్యాంకులు 12% వడ్డీ ఇస్తున్నాయంటే అర్థం ఏంటంటే 100కి రూపాయి ఇస్తున్నాయి. ₹1,00,000 బ్యాంకులో దాచుకుంటే నెలకు ₹1000 వడ్డీ వస్తుంది అనమాట. అటువంటిది ఇప్పుడు ఇవాళ 6% లోపు ఎక్కడా కూడా లేదు. 6% పైన ఎక్కడ లేదు, లోపు ఉంది. 6% లోపు, సారీ. ఆ రోజుల్లో సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం 20% వడ్డీ రేటు ఇచ్చి మనం వేసిన డబ్బులకి రెట్టింపు ఇచ్చేవారు. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోతుందో చూడండి. ఇది సామాన్య మనుషులకు అక్కర్లేదు. మనం ఏ పని చేయకుండా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే 5 సంవత్సరాలు రెట్టింపు ఇచ్చేస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. మనిషి వడ్డీ మీద బతకడం, కష్టపడకుండా బ్యాంకుల్లో దాస్తే రెట్టింపు అయిపోవడం, 12%, 14% అన్నది మనిషిని ఏం చేస్తుందంటే బద్ధకస్తుని చేస్తుందన్నమాట. కష్టపడే మనస్తత్వం ఉండదు. అందుకే అమెరికా లాంటి దేశాల్లో వడ్డీ రేటు ఎంత దారుణంగా ఉంటుందంటే 1% అట్లా ఉంటుంది. మనకి ఇంకా 6% అన్న ఉంది, 1% అట్లా ఉంటుంది. ఒకానొక టైంలో వడ్డీ రేటు 20% ఇందిరా వికాస్ పత్రానికి ఇచ్చారు. అప్పట్లో ఒక 30 సంవత్సరాల క్రితం 14%, 15% చొప్పున ఇచ్చేవాడు. ఓకే, థ్యాంక్ యూ.